అనగనగా ఒక సింహం ఉండేది. అది అడవంతకి రాజు. కానీ అది రాజులా ప్రవర్తించకుండా దొరికిన జంతువుని దొరికినట్టుగా చంపి తింటూ ఉండేది. ఇదిలా ఉండగా ఈ సింహం దాటికి జంతువులన్నీ తట్టుకోలేక భయపడుతూ దాగి ఉండేవి. ఒకరోజు అన్ని జంతువులు కలిసి రహస్యంగా సమావేశమయ్యాయి. అప్పుడు ఏనుగు ఇలా అంటుంది, నాకు ఒక ఆలోచన వచ్చింది. రోజుకు మనలో ఒకరు సింహానికి ఆహారంగా వెళితే మిగతా వాళ్ళు చచ్చే వరకు అయినా స్వేచ్ఛగా బ్రతకచ్చు. అప్పుడు నక్క ఇలా అంటుంది, ఈ ఆలోచన బాగుంది. కనీసం మనం చచ్చే వరకైనా స్వేచ్ఛగా తిరగచ్చు. అందరి తరపున నక్క సింహం దగ్గరికి వెళ్లి ఇలా చెప్తుంది, మహారాజా, మేమందరం ఒక ఆలోచన చేశాం. మేము రోజుకొకరం నీకు ఆహారంగా వస్తాము. సరే, ఈ ఆలోచన బాగుంది. కానీ దీనికి ఒక షరతు ఉంది. మీరు ఆలస్యంగా వస్తే నేను మళ్ళీ అందరినీ చంపుతాను. అప్పటి నుండి తమ మాట ప్రకారం ప్రతిరోజు ఒక జంతువు సింహానికి ఆహారంగా వెళ్తుంది. అలా ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. కుందేలు చాలా తెలివిగా ఆలస్యంగా వెళ్ళింది. నేను ముందే చెప్పాను ఆలస్యంగా రావద్దని. ఎందుకు ఆలస్యమైంది? మహారాజా, నేను మీ వద్దకు వస్తున్నప్పుడు నాకు దారి మధ్యలో మరో సింహం ఎదురైంది. అది నన్ను ఆపేసి ఈ అడవికి నేనే రాజుని అని దుర్భాషలాడింది. నా రాజ్యంలోకి వచ్చి నన్నే అన్ని మాటలు అంటుందా? నన్ను తీసుకెళ్ళు, ఎక్కడ ఉందది? కుందేలు సింహాన్ని తన వెంట తీసుకువెళ్ళింది. కుందేలు సింహాన్ని ఒక పాడుబడ్డ బావి దగ్గరకు తీసుకువెళ్ళింది. మహారాజా, ఇందులోనే ఆ సింహం ఉంది. ఒకసారి తొంగి చూడండి. సింహం కుందేలు మాట విని బావిలో తొంగి చూడగా నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి అది మరో సింహం అనుకుంది. అది కోపంతో బావిలోకి దూకి చనిపోయింది. కుందేలు తన తెలివితో తనను తాను రక్షించుకోవడమే కాకుండా జంతువులన్నిటినీ సింహం బారి నుండి రక్షించింది.